వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్వింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడి సరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం నేరడిగుంట అనే గ్రామంలో గతంలో మంత్రి దామోదర్ రాజ్ నరసింహ 5 ఎకరాల భూమిని ఆ గ్రామ ఎస్సీలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మంత్రి దామోదర్ రాజ్ నరసింహ నేను ఇచ్చిన భూమి, నేను తెచ్చిన భూమి, నేను ఏమైనా చేస్తా అని ఎస్సీలు మంత్రిని అడిగితే ఇలా సమాధానం ఇచ్చారు. నేరడిగుంట ఎస్సీలు మాట్లాడుతూ, మంత్రిని నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు, నువ్వు మా ఎస్సీ మంత్రివే, మాకు ఇలా అంటే మేము ఇంకా ఎవరికి చెప్పుకోవాలి, మా బాధ మీరు అలా అనడం సరికాదని ఆ గ్రామ ఎస్సీలు ఆవేశంతో మంత్రి దామోదర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం ఇప్పుడు వాళ్ళ మాటల ద్వారా విందాం. చెప్పాలి, ఇది నీకు ఒక ఐడియా ఉంటేనే రేపు అక్కడ మాట్లాడినప్పుడు, నువ్వు పూజ చేయడానికి వచ్చినప్పుడు, కొబ్బరికాయ కొట్టడానికి వచ్చినప్పుడు నీకు ఆలోచన ఉంటుంది. మరి అన్నప్పుడు నువ్వు ఆ కొబ్బరికాయ కొట్టడానికి వచ్చినప్పుడు నీకు ఆలోచన లేకపోతే మేమేం చేయాలి? కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, నీ అన్నదమ్ములుగా నీ దగ్గరికి వచ్చినాం, మా 30 ఏళ్ల సమస్యను పరిష్కరిస్తా అని చెప్పినావు కదా, దానికి అనుగుణంగా మా 2 వర్గాల పెద్ద మనుషులందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని నీకు వినతి పత్రం ఇచ్చారు. దాన్ని సాగు చేసినా సరే, లేదంటే వాళ్ళు కొబ్బరికాయ కాదు కదా, కనీసం బొట్టు కూడా పెట్టని అడ్డుకుంటాం. జై భీమ్, 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 జై తెలంగాణ, జై తెలంగాణ. అయినా ఈ రోజు నిన్న చెప్పండి అని అంటే 2 గ్రామాలకు సంబంధించి 2 వర్గాలకు సంబంధించినటువంటి పెద్ద మనుషులందరూ కూర్చొని పూర్తి ఓ లెక్క రాసి ఓ కాగితం లిస్ట్ తయారు చేసి దాని లెక్క ప్రకారం తీసుకొచ్చి దామోదర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన నాకు ఈరోజు తెలియదా, నాకు ఈరోజు మీరు నేర్పుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మేము మాకున్నటువంటి సమస్యను ఆయన దగ్గర తీసుకుపోయినాం. దాన్ని వారు పెద్ద మనసుతో దాన్ని అంగీకరించి మాకు ఏ రకమైనటువంటి లబ్ధి చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఆయన ఆలోచన చేస్తే బాగుంటుంది. కానీ ఆయన ఏ భూమి అయితే ఇచ్చిండో ఆ భూమికి సంబంధించినటువంటి ఆ భూమిని అపహరించినటువంటి లీడర్ ఆయన పక్కన ఉన్నారు. ఆ లీడర్ ఆయన పక్కన పెట్టుకొని ఆయననే లీడర్ల మీద కేసులు చేసి ఈరోజు నాకు నేర్పిస్తారా, మీరు ఈరోజు మేల్కాయన అంటే మేము ఎప్పుడో మేల్కైనాం. కానీ నువ్విచ్చిన భూమిని నీ పక్కనున్న కబ్జాలు చేసి నీ పక్కనున్న నీవు వ్యతిరేకంగా ఉంటే నువ్వే వాళ్ళ మీద కేసులు పెట్టి నువ్వే వాళ్ళను మళ్ళీ ఈరోజు నీ పక్కన నిలబెట్టుకొని మళ్ళీ మేము నిర్ణయించుకొని ఏదైతే 2 బస్తీలకు సంబంధించిన పెద్ద మనుషులు మేము ముందుకు వచ్చినామో మా పైనే మీరు అట్లా నిప్పులు జరిగే విధంగా ప్రవర్తించి మాట్లాడితే మాకు ఈరోజు మా గ్రామానికి ఇచ్చేసినటువంటి గౌరవ దామోదర్ గారు గత 94లో కార్పొరేషన్ కింద మా ఎస్సీలకు 5 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఆ 5 ఎకరాల నుంచి అది ఎప్పటి నుండి అది కేసులో ఉన్నది. దాన్ని గత ప్రభుత్వంలో ఏదైనా పని కోసం మేము వాడుకుందామని అనుకున్నా అది కేసులో ఉండడం వల్ల అది ఎలాంటి పనికి నిరుపయోగకరంగా ఉంది. ఈరోజు అదే ఎవరైతే ఇచ్చినటువంటి దామోదర్ గారు వచ్చిరో వారికి మళ్ళీ ఆయనకి చెవి మీద వేసినాం. సార్ మీరు ఇచ్చినటువంటి 5 ఎకరాల భూమి ఏదైతే కార్పొరేషన్ నుంచి మాకు ఇప్పించడం జరిగిందో దాన్ని మాకు ఇల్లు కట్టియండి. మాకు ఇల్లు కట్టించింది ఎంతైతే మాకు ఇప్పుడు 2 బస్తీలు ఎస్సీలకు సంబంధించినటువంటి సుమారు 200 కడప ఉంది. ఆ 200 కడపలో మీరు ఎన్నైతే ఇండ్లు శాంక్షన్ ఇస్తారో దాంట్లో మాకు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మిగతా ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో ఒక్కో ఇంట్లో 2 ముగ్గురు కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు.
వారికి ఆ జాగ ఏదైతే దాంట్లో నుండి ఆ ఇంటి జాగను ఏర్పాటు చేసినట్లయితే స్తోమత ఉన్న వాళ్ళు కట్టుకోవడానికి ముందుకు వస్తారు. స్తోమత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే మీరు ఇచ్చినటువంటి లబ్ధి ఏదైతుందో దాంట్లో ఇల్లు కట్టేయడానికి జాగ మాకు ఉపయోగపడుతుంది. కాబట్టి దాని విషయం పైన ఆయన వచ్చి నిన్న ప్రకటించడం జరిగింది. ఇట్లా నేను ఇచ్చినటువంటి ఏదైతే 5 ఎకరాల భూమి ఉందో దాన్ని మీకు కేటాయిస్తారో దాన్ని మీకు కట్టిస్తా అని చెప్పి ఆ విషయంపై రెండు కులాలకు సంబంధించినటువంటి పెద్ద మనుషులు అందరూ కలిసి కూర్చొని దానిపైన మాట్లాడుకోగా పూర్తి కూడా నీ దగ్గరికి వచ్చినాము, నీకు చెప్పుకుందామని అనుకున్నాము. ఈ రోజు నువ్వు చెప్పి వెళ్ళిపోతావు. రేపు కాడ గ్రామంలో ఉండేది మేము, నీ పక్కన నిలబడ్డటువంటి గవర్నర్ను మేము ఇద్దరం కలిసి కొట్టుకోవాలి. నువ్వు ప్రకటించిపోతావు ఎవరు పంచాయతీ పడాల వాళ్ళతోటి. అదే నీ ముంగట మేము దాన్ని మాట్లాడినట్లయితే నీ ప్రక్కన ఉన్నటువంటి లీడర్ ఎవరైతున్నారో, దాన్ని అపహరించినటువంటి లీడర్ ఎవరైతున్నారో, దాని మీద కేసు చేసినటువంటి నీ లీడర్లు ఎవరైతున్నారో వాళ్ళందరినీ నీ ప్రకారం కూర్చోబెట్టి మా అందరి సమక్షంలో మీరు మాట్లాడి వాళ్ళకు కూడా మీరు సర్ది చెప్పి మాకు న్యాయం జరిగేటటువంటి విధంగా మీరు దాన్ని పరిష్కరిస్తారు అని అనుకుంటే మీరు మా దళితులపైనే మీరు నిప్పులు జరిగి నాకు ఇప్పుడు తెలుస్తున్నా ఏం బిక్కరా మీరు ఇప్పటిదాకా అని చెప్పి అడ్డగోలుగా ఇట్లా వ్యంగ్యంగా మాట్లాడిపోతే నువ్వు మావాడవు కాబట్టి నీ దగ్గరికి వచ్చినాం, మేము నీవోని ఆర్రా బై అని అంటే మేము ఇంకో దగ్గరికైనా పోతాం కదా. 30 ఏళ్ల నుంచి అది సమస్య అట్లుంది అంటే ఎందుకు? మీరు ఇచ్చినటువంటి అగ్రవర్ణాలు వాళ్ళు పెత్తనం చేసి మమ్మల్ని ఎంతో బెదిరించారు. దాన్ని పోయి కాలు పెడితే ఒకసారి ట్రాక్టర్ తీసుకొని పోతే ట్రాక్టర్తో సహా ఎట్టవాడు కొట్టిన వాళ్ళకి ఈ సమస్యలు నీకు తెలివై చెప్పుకోవడానికి వస్తేనేమో నువ్వు వినవు. పోనీ ఉన్నటువంటి పెద్ద మనుషులు చెప్తేనేమో నీకు అర్థం కాదు, దాన్ని వినే ఓపిక లేదు. మరి ఇక మేము ఎవరికి చెప్పుకోవాలి? ఓ ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఎస్సీలమైన మేము మా ఎస్సీ బిడ్డ అని చెప్పి నీ దగ్గరికి వస్తే నువ్వే మాకు న్యాయం చేయకపోతే ఎవరికి చేయాలి? ప్రజాపాలన ఎవరిది? మేము కదా ప్రజలు, మేము ప్రజలం కాదా? అవు భయ్ మేము వెనుకబడిన తరగతులం కావచ్చు కానీ మేము కూడా ప్రజలమే. మాకు మీరు న్యాయం చేయాలా లేదా? మరి చేయాలంటే న్యాయం చేసే స్థాయిలో మీరుండి మీరు మాకు న్యాయం చేయకుండా మీరు 4 ముచ్చట్లు చెప్పేసి వెళ్ళిపోతే మా పరిస్థితి